ఒక వీధిలో ఒక గుళ్ళో ఆ, మంత్రాలు చదివేటువంటి పూజారి ఏళ్ల తరబడి తను మంత్రాలు చదివినా కూడా తన జీవన విధానం అలానే అంతంత మాత్రంగానే ఉంటుంది, అలానే ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు తన మొదలుపెట్టిన సమయం నుంచి ఒక 1 year 6 months తర్వాత చూస్తే లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. సో ఇది ఎట్లా పాసిబుల్? బ్రిటిష్ రాకముందు మనకు దేవాలయ ఆధారంగా నడుస్తుండే. అంటే ఊరు మధ్యలో దేవాలయం ఉంటుండే, దాని చుట్టూ బ్రాహ్మణులు ఉంటుండే, దాన్ని అగ్రహారం అంటారు. దాని తర్వాత ఇంకొక కులం, ఆ తర్వాత ఇంకో కులం, ఇట్లా అన్ని ఉంటుండే. అన్ని కులాల నుంచి వెళ్ళి కొందరు మనుషుల్ని తీసుకొని, అంటే మంచిగా బలిష్టంగా ఊరవతల ఊరికి కాపలా ఉండడం కోసం. ఎందుకంటే అప్పట్లో ఊర్లో బందిపోటు దొంగలు వచ్చి ఊరిని లూటీ చేసుకొని ఆడవాళ్ళని ఎత్తుకొని పోతుండే. అయితే అట్లా కాకుండా ఊరిని ప్రొటెక్షన్ కోసం ప్రతి ఇంటి నుంచి బలిష్టంగా, అంటే బాహుబలి లెక్క ఉన్న వ్యక్తిని ఊరు బయట కాపలా ఉంచింది. వాళ్ళే మాదిగలు అన్నమాట. మహాదిగలు అంటే శరీరం బలిష్టంగా ఉన్న వ్యక్తుల్ని పెట్టుకున్నారు అన్ని కులాల నుంచి. వాళ్ళు ఊరు బయట ఉండి ఊరుకు కాపలా కాసేవాళ్ళు అనమాట. ఊరు మధ్యలో ఏముండేది? గుడి ఉండేది. కుల వృత్తులు ఎవరైతే గుడి చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఆడ సంత పెట్టుకునేది అనమాట గుడి దగ్గర.